ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఏఐ రోబోలను ఉపయోగించి పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ముఖ్యంగా జనరల్ మోటార్స్ లాంటి పెద్ద సంస్థలు కూడా వాళ్ళ ప్లాంట్‌లో రోబోల్ని, ఏఐ టూల్స్‌ని వాడి పెద్ద పెద్ద స్థాయిలో ఇది భవిష్యత్తులో ఎలా ప్రమాదంగా మారబోతుంది ఉద్యోగ అవకాశాలకు? జనరల్ మోటార్స్ని చూస్తే స్టన్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. హ్మ్. జనరల్ మోటార్లో ఒక విడిభాగం తయారు చేసే దగ్గర నుంచి మొదలు పెడితే కారు మొత్తం కంప్లీట్ చేసేసి ట్రయల్ రన్ వేసేదాకా నో మ్యాన్ పవర్. అబ్బా! హ్మ్. అట్లాంటి కొన్ని సెక్షన్స్ తయారు చేశారు ఇప్పుడు. హ్మ్. అంటే కొన్ని చోట వాళ్ళకి చాలా చోట్ల ఇట్లాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. కొన్ని ప్లేసెస్లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టేసి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. చైనా దీనికి ముఖ్యమైనటువంటి కారణం. చైనాలో రోబోట్స్ మీకు ఏ పద్ధతిలో కావాలంటే ఆ పద్ధతిలో ఇంట్లో పని మనిషి కింద బట్టలు ఉతికే మిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం టోటల్గా చూసుకునేటువంటి కావాలంటే మీకు ఆ రకమైనటువంటి రోబోట్ని మీకు తయారు చేసేస్తుంది. ఒక వ్యవసాయ పని లోపల వ్యవసాయానికి సంబంధించిన మొత్తం కావాల్సిన రోబోట్స్ అనేవి మీకు ఇచ్చేస్తుంది. యుద్ధం లోపల సైన్యానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి వితౌట్ సైనికుడు అక్కడ మ్యాన్ పవర్ లేకుండా టోటల్గా ఆపరేషన్ చేసేటువంటి రోబోట్స్ను కూడా తయారు చేస్తుంది. ప్రతి దానికి ఒక వింగ్ అన్నట్టు అంటే మానవ జీవితం లోపల ఒక దేశ చరిత్రలో ఎన్ని రకాలైనటువంటి వింగ్స్ ఉంటాయో, ఎన్ని రకాల అవసరాలు ఉంటాయో గుర్తించి అన్ని రకాల అవసరాలకు తగినటువంటి రోబోట్స్ని తయారు చేసేటువంటి కర్మాగారాలను నిర్మించి ప్రపంచానికి అందించేటువంటి ఏర్పాటు చేస్తుంది చైనా. దీనిలో భాగంగానే తీసుకొని దాంతోపాటుగా అమెరికాలో కూడా కొన్ని అవకాశాలను దానికి కల్పించుకొని జనరల్ మోటార్ ఏదైతే మొదలుపెట్టేందో దీన్ని చూసి మిగతా కంపెనీలు కూడా స్టార్ట్ చేసాయి. అంటే ఈ రకంగా చూసినట్టయితే ఇక మానవ రహితమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చే ఒక ప్రమాదాలు కనబడుతున్నాయి. చాలా పెద్ద ప్రమాదం అది. ఎంత పెద్ద ప్రమాదం అంటే మరి మనుషులకి అసలు ఇక ఉత్పత్తి శక్తి నశించిపోయి అసలు పని దొరకని పరిస్థితి ఏర్పడితే భోజన సంగతి ఏంటి, బతుకుదిరువు ఏంటి, అసలు జీవిత విధానం ఏంటి పరిస్థితి? ఆల్రెడీ ఎలాన్ మస్క్ చెప్పాడు కదా సార్, భవిష్యత్తులో మనిషికి పని ఉండదు, ప్రభుత్వాలే తినడానికి ఇంత అని ఇచ్చేస్తాయి ఇది అని. ఆ పరిస్థితి వచ్చేస్తుంది దీన్ని బట్టి. అది చాలా వినడానికే ఆలోచించడానికే చాలా భయంకరంగా ఉంది. కాబట్టి ప్రతి దేశం కూడా తప్పనిసరిగా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. రోబోటిక్స్ అనేది కొంతవరకు మాత్రమే దాన్ని రానివ్వాలి తప్ప, అంటే ఒక మనిషి పని చేయడానికి అది స్పీడ్ను పెంచేటువంటిగా యంత్రాలు ఉండాలి తప్ప మనిషినే పూర్తిగా రీప్లేస్ చేసేటువంటి పరిస్థితులకు రాకూడదు. వచ్చిందంటే ప్రపంచం అంతా కూడా తలెత్తుకునే ప్రమాదం ఉంది. ఇంకొక వైపు వెళ్ళిపోతుంది. ప్రపంచం అంతా ఎదురు తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడితే ఏమవుతున్నప్పుడు మొత్తం టోటల్గా ప్రపంచమే యుద్ధాలమయమైపోయే పరిస్థితి, నేలమట్టమయ్యే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరి భయం.